అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతా థాట్స్. కార్గిల్ విజయ్ దివాస్ 1999 నాటి కార్గిల్ యుద్ధంలో దళాలను సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ మనం ప్రతి సంవత్సరం జూలై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివాస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మన సాయుధ దళాల ధైర్య సాహసాలకు త్యాగాలకు గుర్తింపుగా జూలై 26వ తేదీన ప్రతి సంవత్సరం మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే ఈ 2024లో జరుపుకునే ఈ కార్గిల్ విజయ్ దివాస్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలు పూర్తి వస్తుంది కావున మనం ఈ సంవత్సరం రజత్ జయంతిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అసలు 25 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, కార్గిల్ విజయ్ దివాస్ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, దాని వెనుకున్న నేపథ్యం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. భారత్ పాకిస్తాన్ మధ్య 1971లో పెద్ద యుద్ధం జరుగుతుంది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొట్టేందుకు భారత్ సహాయం చేసింది. ఈ యుద్ధం తరువాత బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడుతుంది. యుద్ధం అయితే ముగుస్తుంది, కానీ పాకిస్తాన్, భారత్ రెండు దేశాలు కూడా సియాచిన్ మరియు హిమాలయ పర్వత శ్రేణుల్లో తమ యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకుంటాయి. 1998లో ఈ రెండు దేశాలు న్యూక్లియర్ పరీక్షలు చేయడం వల్ల ఇరు దేశాల మధ్యలో శత్రుత్వం అనేది తీవ్ర స్థాయికి చేరుతుంది. రెండు దేశాల మధ్యన ఉన్నటువంటి శత్రుత్వాన్ని తగ్గించడం కోసం 1999 ఫిబ్రవరిలో లాహోర్ డిక్లరేషన్ ఒప్పందం కుదురుతుంది. ఈ ఒప్పందం ప్రకారం శాంతియుతంగా కాశ్మీర్ యొక్క సమస్యను పరిష్కారం చేసుకునేందుకు అంగీకరిస్తాయి. సాధారణంగా తీవ్రమైనటువంటి చలికాలంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఇరు దేశాలు కూడాను కొంత సైన్యాన్ని విరమించుకుంటాయి. అయితే అదే అదనుగా చూసుకొని పాకిస్తాన్ 1999లో ద్రాస్ మరియు బతలిక్ ప్రాంతాల్లో పాకిస్తాన్ తన యొక్క సైనికులను పంపించి భారత్ యొక్క సైనిక స్థావరాలను ఆక్రమించుకుంటుంది. కానీ ఈ విషయం భారత్కి చాలా ఆలస్యంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే భారత్ వచ్చిన వాళ్ళు ఉగ్రవాదులు అనుకుంటుంది. ఈ అక్రమ చొరబాట్లకు పాకిస్తాన్ ఆపరేషన్ బదర్ అనే ఒక కోడ్ని పెట్టుకుంటుంది. వాళ్ళని ఎదుర్కొనేందుకు భారత్ కొంత సైన్యాన్ని పంపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉగ్రవాదులు కాదు, పాకిస్తాన్ యొక్క మిలిటరీ అనే విషయం అర్థమవుతుంది. దాంతో ఇరు దేశాల మధ్యన యుద్ధం ప్రారంభమవుతుంది. భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ పేరుతో 2 లక్షల సైన్యాన్ని పంపిస్తుంది. భారత వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్ని ప్రారంభిస్తుంది. నావికా దళం కూడా పాకిస్తాన్కు చెందిన ముఖ్యంగా కరాచీ ఓడరేవుకు వెళ్లే మార్గాలను మూసేందుకు సిద్ధమవుతుంది. కశ్మీర్, లడాఖ్ల మధ్య సంబంధాన్ని తెంచుకోవటం, సియాచిన్ హిమానీ నదం నుంచి భారత్ తన యొక్క సైన్యాన్ని ఉపసంహరించుకోవటం దీని ప్రధాన లక్ష్యం. ఇదే సమయంలో ఈ ప్రాంతంలో ఎలాంటి ఉద్రిక్తతలు సృష్టించినా కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమస్యగా మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది. తద్వారా సత్వర పరిష్కారం అనేది వస్తుందని పాకిస్తాన్ భావిస్తుంది. ఈ కార్గిల్ యుద్ధం అనేక పరిణామాల మధ్య 1999 జూలై 14న ఆపరేషన్ విజయవంతమైందని చెప్పి భారత్ సైన్యం ప్రకటిస్తుంది. 1999 జూలై 26న కార్గిల్ యుద్ధం ముగుస్తుంది. అందుకే ఈ రోజును కార్గిల్ విజయ్ దివాస్గా పరిగణిస్తారు. ఈ కార్గిల్ యుద్ధంలో భారతదేశం వైపు నుంచి 527 మంది సైనికులు వీరమరణం పొందుతారు. అలాగే పాకిస్తాన్ నుంచి 357 మంది సైనికులు మరణిస్తారు. ఈ యుద్ధంలో భారతదేశ వీర సైనికుల్లో ఒకరైనటువంటి కెప్టెన్ విక్రమ్ బాత్రాను కోల్పోయింది. ఇతని మరణాంతరం భారతదేశ అత్యున్నత శౌర్య పురస్కారమైనటువంటి పరమవీర చక్రాన్ని పొందారు. ఇటీవల విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా చేసుకుని శేషా అనే ఒక సినిమాను కూడా విడుదల చేశారు. ప్రతి సంవత్సరం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇండియా గేట్ వద్ద జరిగే వేడుకల్లో దేశ ప్రధాని పాల్గొని అమర జవాన్లకు నివాళులర్పిస్తారు. భారత సైనికుల వీరోచిత పోరాటానికి నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.